నమస్తే అండి. ఈరోజు ఇడ్లీ పిండితోటి ఊతప్పం తయారు చేయడం చూపించబోతున్నాను. దానికోసము ఒక ప్యాను కొద్దిగా ఆయిల్ వేసేసి లైట్గానేనండి ముందుగానే స్టవ్ ఆన్ చేసి ఉంచుకోవాలి. ఇట్లా మూత పెట్టి ఉంచుకోవాలి. ఎందుకంటే ఊతప్పం అది అంచులకి అది కరుచుకోకుండా ఉంటుంది అనమాట. ప్రీ హీట్ లాగా మనం అవన్ ప్రీ హీట్ చేసుకుంటాం కదా, దానిలాగా ఈ ప్రొసీజర్ మనం స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేశాను. దీనికి పిండి రెడీ చేసుకుందాము. ఇడ్లీ పిండి ఒక ఊతప్పానికి సరిపడా తీసుకున్నాను, ఒక గరిటెడు. తర్వాత దీంట్లోకి జీలకర్ర వేస్తున్నాను, పచ్చిమిరపకాయలు. చిన్నపిల్లలు తినేవాళ్ళు ఉంటే ఇంత సన్నగా కోసుకొని వేయొద్దండి. ఉల్లిపాయలు, పిల్లలు తినేవాళ్ళు ఉంటే పెద్ద పెద్ద ముక్కలు వేసుకుంటే పచ్చిమిరపకాయలు తీసేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇడ్లీ పిండిలో ఇవన్నీ వేసి కలిపిన తర్వాత కొంచెం గోధుమ పిండి, ఇది జస్ట్ బైండింగ్ కోసం మాత్రమే వాడుతున్నాం. ఇట్లా చుట్టుకొని అంచులది విరిగిపోకుండా ఉండటం కోసమే ఇడ్లీ పిండి ఎక్కువ వేయాలి. 3 స్పూన్లు ఇడ్లీ పిండికి 1 స్పూను గోధుమ పిండి సరిపోతుంది. గోధుమ పిండి ఎక్కువ వేస్తే సాగుతూ వస్తుంది అన్నమాట. ఇడ్లీ పిండి ఎక్కువ ఉంటే పుల్లగా ఇట్లా క్రంచీగా వస్తుంది. గోధుమ పిండి ఎక్కువైతే క్రంచీగా రాదు. ఈ ప్యాన్ వేడెక్కేలోపు కొంచెం లైట్గా వాటర్ కలుపుకొని లూజ్ చేస్తాను. వేడెక్కిందండి ప్యాను. మూత తీసి పక్కన ఉంచేసి ఇది బ్యాటర్ ఇలా కలుపుకొని ఉంచుకున్నాను కదా, దీనిలో వేసేస్తున్నాను. ఇప్పుడు 1 నిమిషం హైలో ఉంచుకొని మూత పెడతాను. ఇట్లా చేస్తే అంచులు అయ్యి బాగా క్రంచీగా వస్తాయి, టేస్ట్ బాగుంటుంది అన్నమాట. మూత ఉంచితే అడుగు అంటకుండా ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఏమంటే తీయాలండి, ఇక్కడే ఉండి దగ్గరుండి చూసుకొని 1 నిమిషంలో తీసేయాలి. మూత తీసేసి కొంచెం ఇప్పుడు మంట తగ్గిస్తాను. పూర్తిగా సిమ్లో కాదు, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తాను. మనం దోశల పెనం మీద కంటే దీని మీద చేసుకుంటుంటే ఈ అంచులు ఇట్లా వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. అందుకని ఈ ప్యాన్లో వేసాను. మామూలుగా దోశల పెనం మీద కూడా చేసుకోవచ్చు. కొంచెం మంట తక్కువలో ఉడికిస్తాను. ఇప్పుడు కొంచెం పైన నూనె వేసేసి వేరే వైపు తిప్పుతాను. ఇప్పుడు సిమ్లో ఉడికించాలండి. మధ్యలో అంతా చక్కగా బాగా ఉడకడానికి అవకాశం ఉంటుంది అట్లా సిమ్లో ఉడికిస్తే. ఇప్పుడు రెండో వైపు కూడా ఉడికిపోయింది కదా, దీన్ని తీసి ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకుందాం. కారప్పొడి వేసాను, మునగాకు కారప్పొడి. దీంట్లో బాగా నెయ్యి వేసుకొని అద్దుకొని తింటే చాలా బాగుంటుంది. చట్నీతో కూడా తినొచ్చు అనమాట. మా ఇంట్లో అయితే మేము ఇట్లాగా తింటామండి. ఇట్లా టేస్ట్ చాలా బాగుంటుంది. రెడీ అండి ఊతప్పం కారపొడి.